హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇంకా అరవింద్ అని బెదిరించడంతో అరవింద మురళితో, చూడు, నువ్వు నన్ను ఏం చేయలేవని నాకు బాగా తెలుసు. ఎందుకంటే నన్నేమన్నా చేస్తే ఈ ఆస్తి నీ సొంతం అవ్వదని, అలాగే నేను చనిపోయిన మరుక్షణం నీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని నీకు బాగా తెలుసు అని చెప్పి అరవింద ఇక మురళితో అంటుంటుంది. మురళి అరవింద మాటలకి, ఏయ్ రానమ్మా, నువ్వు ఎలా అయినా సరే ఆస్తి పేపర్ల మీద ఎలా సంతకాలు పెట్టవో చూస్తాను అని అనుకుంటూ అక్కడి నుంచి మురళి వెళ్ళిపోతాడు. ఇక ఇక్కడ చూస్తే పద్మావతి ఒక కొత్త లుక్లోనే కనిపిస్తుంది. ఇక పద్మావతి చుడిదార్తో దేవుడి దగ్గరికి వెళ్ళి నాకు ఉద్యోగం కావాలని, ఈ రోజు నుంచి మళ్ళీ జీరో నుంచి మొదలు పెడుతున్నానని దేవుడికి తన మనసులో ఉన్న కోరికల్ని కోరుకొని ఇక ఉద్యోగానికైతే బయలుదేరుతుంది. అదే టైంలో పద్మావతికి అను ఎదురుగా వస్తుంది. అమ్మీ, ఎక్కడికి వెళ్తుంటావు పొద్దున్నే అని అడగడంతో, ఉద్యోగం కోసమక్క, ఈరోజు ఎట్టా అయినా సరే ఉద్యోగం సంపాదించే వస్తాను అని చెప్పి పద్మావతి ఇక అనుతో మాట్లాడుతుంది. ఇది ఇలా ఉండగా విక్కీ పద్మావతిని చూసి, ఏంటి ఏదో ఉద్యోగం వచ్చేసినట్టు తెగ బిల్డప్ ఇస్తుంది, ఇంకా ఉద్యోగానికే వెళ్తుందా అన్నట్టుగా ఇక విక్కీ పద్మావతి వైపు చూస్తూ తన మనసులో అలా అనుకుంటాడు. ఇక అప్పుడే మనకి ఒక కొత్త వ్యక్తి కనిపిస్తుంది. ఆవిడ దేవుడి దగ్గర పూజ చేస్తూ తన కొడుకుని పిలుస్తూ ఉంటుంది. తన కొడుకు ఇక ఎంత పిలిచినా నిద్ర లేకపోవడంతో తనని ఒక్క తన్నడంతో మంచం మీద నుంచి కింద పడతాడు. అమ్మా, ఏంటమ్మా? ఇక అతను నిద్రలేసి, ఏంటమ్మా ఇంత పొద్దున్నే నిద్ర లేపేశావు అని అడగడంతో, ఒరే మొద్దు, నేనిక్కడ నిద్ర లేపాను, ఇప్పుడు టైం ఎంతైందో తెలుసా? లే, ఆఫీస్కి వెళ్ళాలి కదా, నీకోసం అన్నీ సిద్ధం చేసి ఉంచుతాను అని చెప్పి ఆవిడ ఇక కిందకి వెళ్ళిపోతుంది. ఆ తరువాత అతను జిమ్లోకి వెళ్ళి ఎక్సర్సైజులు చేసుకుంటూ ఉంటాడు. ఇక వాళ్ళ అమ్మ అయితే కోపంగా జ్యూస్లు పట్టి వాటిని తీసుకొని ఇక తన కొడుకు దగ్గరికి వెళ్ళి, చిన్నప్పటి నుంచి నీకు ఏది కావాలన్నా సరే అన్నీ నేనే దగ్గరుండి మరీ చూసుకున్నాను, ఏ లోటు లేకుండా. కానీ 5 సంవత్సరాల నుంచి ఈ తల్లి అడుగుతున్నా ఒక్క కోరిక మాత్రం తీర్చలేకపోతున్నావు అని చెప్పి ఇక ఆవిడ తన కొడుకుతో మాట్లాడుతూ ఉంటే, ఇక అతను, చూడు సులోచన, నా మనసుకు నచ్చిన అమ్మాయి దొరికితే ఖచ్చితంగా నీ కోరికని తీరుస్తాను. అయినా ఎందుకు అంత తొందరపడుతున్నావు? నాకప్పుడే ఏం పెళ్లి ఏజ్ వచ్చేసింది అని చెప్పి అతను ఇక వాళ్ళ అమ్మతో అంటుంటే, రే మున్నా, నువ్వు ప్రతిసారి ఇలాగే మాటలు మాట్లాడి మాట గెంటేస్తున్నావు. ఈసారి మాత్రం నేనే ఎవరో ఒక అమ్మాయిని తీసుకొచ్చి నీ ముందుంచుతాను, తనని పెళ్లి చేసుకోపోతే ముక్కు పిండి తన మెడలో తాళి కట్టిస్తాను అని చెప్పి ఇక వాళ్ళ అమ్మగారైతే అతనికి జ్యూస్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక జ్యూస్ తాగి టైం చూసుకుని ఆఫీస్కి టైం అయిందని హడావుడిగా ఆఫీస్కి రెడీ అయ్యి ఇక కిందకి దిగుతుంటాడు. ఇంతలో అతని పర్సనల్ సెక్రటరీ వచ్చి, సార్, ఈరోజు ఇంటర్వ్యూస్ ఉన్నాయి సార్, మీరు రావాలి అని చెప్పడంతో, ఇంటర్వ్యూస్ ఉన్నాయని నాకు కూడా తెలుసయ్యా, అందుకే చాలా ఫాస్ట్గా రెడీ అయ్యాను అని చెప్పి ఇక ఆ మున్న అతనితో చెప్తుంటాడు. ఇంతలో వాళ్ళ అమ్మగారు సులోచన వచ్చి, రే మున్న, అలాగే వెళ్ళిపోతావా? టిఫిన్ కూడా తినవా అని అడగడంతో, మమ్మీ, నేను డైట్లో ఉన్నానని నీకు తెలుసు కదా, అయినా ఉదయం జ్యూస్ తాగాను, ఇప్పుడు ఇంటర్వ్యూస్ ఉన్నాయి, నువ్వు చెప్పినట్టుగా తింటూ కూర్చుంటే కనీసం బాస్కి టైం సెన్స్ లేదని అందరూ నన్నే అంటారు అని చెప్పి ఇక అతనైతే ఆఫీస్కి బయలుదేరుతుంటాడు. ఇక ఇక్కడ చూస్తే పద్మావతి తన గరుడ బండిని శుభ్రం చేసి ఆ బండిని తీసుకొని తను ఉద్యోగ వేటకి బయలుదేరుతుంది. అలాగే విక్కీకి కూడా ఆఫీస్ నుంచి ఇంటర్వ్యూ ఉందని కాల్ రావడంతో తను కూడా ఆఫీస్కి అయితే బయలుదేరుతాడు. ఇంకా పద్మావతి వెళుతుండగా దారిలో చాలా పెద్ద వర్షం పడుతుంది. ఆ వర్షం చూసి అందరూ కూడా వర్షం వర్షం అన్నట్టుగా ఇక చెట్ల కిందకి వెళ్ళిపోతుంటే పద్మావతి మాత్రం వర్షంలో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తడుస్తూ ఉంటుంది. అలాగే వర్షం పాట పాడుతూ డ్యాన్స్ చేస్తూ ఉంటుంది.
అదే టైంలో మొన్న వాళ్ళ సెక్రటరీతో కలిసి అట్నుంచి కారులో వెళ్తుంటారు. ఇక పద్మావతిని చూసిన మున్న ఒక్కసారిగా తన ప్రేమలో పడిపోయినట్టుగా మనకి చూపిస్తుంటారు. ఇక తన సెక్రటరీ అయితే, సార్ తడిచిపోతున్నాం సార్, విండో వేయండి సార్ అని చెప్పడంతో, ఏంటయ్యా ఎప్పుడు ఈ ఏసీలో కూర్చోవడం, ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసుకోవడం, ఇదేనా జీవితం? కాస్త ప్రకృతిని ఎంజాయ్ చేయాలయ్యా. ఒక్కసారి ఆ అమ్మాయిని చూడండి, ఎంతలాగా ఎంజాయ్ చేస్తుందో. ఆ అమ్మాయి చూస్తుంటే చాలా అందంగా ఉంది. తనని చూస్తుంటే నాకు కూడా తనలాగే ఎంజాయ్ చేయాలనిపిస్తుంది అని చెప్పి ఇక అతను అలానే పద్మావతి వైపు చూస్తుండిపోతాడు. ఇక పద్మావతి అయితే ఐస్ క్రీమ్ బండి దగ్గరికి వెళ్ళి వర్షంలో ఐస్ క్రీమ్ తింటే చాలా బాగుంటుంది అని చెప్పి ఇక ఐస్ క్రీమ్ని తింటుంటే ఇంతలో ఒక మగ గొంతు, నాకు కూడా ఒక ఐస్ క్రీమ్ ఇవ్వండి అని చెప్పి అడగడంతో ఇంకా వెంటనే పద్మావతి వెనక్కి తిరిగి చూస్తుంది. ఇంకా మున్న అక్కడ ఉంటాడు. మున్నని చూసిన పద్మావతి, ఏంటి మీకు కూడా వర్షంలో ఐస్ క్రీమ్ తినమంటే ఇష్టమా అని అడగడంతో, అవును, వర్షంలో ఐస్ క్రీమ్ తింటూ వర్షంలో తడుస్తుంటే సూపర్గా ఉంటుంది. మీరు అచ్చం నాకులాగే ఆలోచిస్తున్నారు అని చెప్పి అతను పద్మావతితో చాలా క్లోజ్గా మాట్లాడతాడు. పద్మావతి కూడా ఒక విధంగా అతనితో ఒక ఫ్రెండ్ అయిపోతుంది. అలా ఇద్దరు కొద్దిసేపు వర్షంలో తడుస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. ఇక ఇంతలో వర్షం ఆగిపోతుంది. తన సెక్రటరీ ఇంకా మున్నాని పిలిచి, సార్ వర్షం ఆగిపోయింది, అక్కడ ఇంటర్వ్యూస్ ఉన్నాయి, మీరు ఇంకా ఇక్కడే ఉంటే ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారు సార్ అని చెప్పి అతను చెప్పడంతో ఇంకా వెంటనే అతను కార్ ఎక్కి పద్మావతి వైపు చూస్తూ ఇంకా ఆఫీస్కి అయితే వెళ్ళిపోతాడు. పద్మావతి కూడా, అవును ఇంటర్వ్యూ ఉంది కదా, నేనేంటి మర్చిపోయాను అని చెప్పి తల కొట్టుకుని ఇక బండి తీసుకొని ఇంటర్వ్యూకి అయితే బయలుదేరుతుంది. అక్కడ విక్రమాదిత్య కూడా ఉండడం చూసి పద్మావతి షాక్ అవుతుంది. ఏంటి ఈయన కూడా ఇక్కడే ఉండారు అంటే ఈయనకు కూడా ఇక్కడే ఇంటర్వ్యూ జరుగుతుందనమాట అని చెప్పి పద్మావతి తన మనసులో అనుకుంటుంది. పద్మావతిని చూసిన విక్కీ, ఇదేంటి ఈ తింగారది కూడా ఇక్కడికే వచ్చింది అంటే దీనికి కూడా ఇక్కడే ఇంటర్వ్యూనా, దీనికి చచ్చిన ఉద్యోగం రాదు అని చెప్పి విక్కీ తన మనసులో అనుకుంటాడు. ఇక విక్కీ వంతు వస్తుంది. విక్కీని ఇంటర్వ్యూ చేసి ఆ జాబ్కి సెలెక్ట్ చేస్తారు. విక్కీ చాలా గొప్పగా ఫీల్ అవుతూ బయటికి వచ్చి పద్మావతి వైపు చూస్తూ, ఏయ్ ఇక నువ్వు ఇంటికి వెళ్ళవలసిందే, ఈ జాబ్ ఇక నీకు రాదు, అది కూడా అసలు వర్షంలో తడిచావు, ఈ అవతారంతోనేనా ఇంటర్వ్యూకి వచ్చేది, ఎందుకు అనవసరంగా ఇక్కడే కూర్చుని టైం వేస్ట్ చేస్తావు, నీకు జాబ్ రాదని చెప్పాను కదా, వెళ్ళిపో అని చెప్పి విక్కీ పద్మావతితో అంటుంటే, సారు వర్షంలో తడిస్తే ఉద్యోగం ఇవ్వరని ఇక్కడేమైనా బోర్డు పెట్టుండారా, లేదు కదా, ఎలా అయినా సరే ఈ జాబ్ కొట్టేస్తాను, ఈ పద్మావతి ఏంటో ప్రూవ్ చేసుకుంటాను, పద్మావతి ఇక్కడ తగ్గేదేలా అని చెప్పి ఇక పద్మావతి వంతు రావడంతో లోపలికి వెళ్తుంది. ఇక వాళ్ళ బాస్ వెనక్కి తిరిగి ఉండడంతో, సార్ నా ఫైల్ అని చెప్పి పద్మావతి ఇక అతనికి ఫైల్ ఇస్తుంది. అతను వెనక్కి తిరిగి ఉంటూనే, ఏంటి వర్షంలో ఫుల్లుగా తడిచొచ్చావు, అసలు ఇంటర్వ్యూకి ఇలాగైనా వచ్చేది అని అతను పద్మావతిని గట్టిగా అడుగుతుంటాడు. పద్మావతి, సారు నేను వస్తుండగా దారిలో వర్షం పడుండాది సారు, మరి నాకేమన్నా తెలిసినా సారు వర్షం పడుతుండదని, అయినా వర్షంని ఎంజాయ్ చేయని వారు, ఈ ప్రకృతిని ఆస్వాదించిన వారు ఎవరుంటారు సారు, మీకు అవన్నీ ఇష్టం లేనప్పుడు నేను కూడా మీలాంటి వాళ్ళ దగ్గర అస్సలు జాబ్ చేయను అని చెప్పి పద్మావతి ఫైల్ తీసుకుని వెళ్ళిపోతుంటే, ఆగు పద్మావతి, నువ్వు ఎలా వెళ్ళిపోతావు, నీకు ఆల్రెడీ జాబు కన్ఫామ్ అయిపోయింది కదా అని చెప్పి మున్న ముందుకు తిరగడంతో మున్నని చూసిన పద్మావతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. సారు మీరా ఈ ఆఫీస్కి ఎండి, ఇక్కడ మీరుండారా అని చెప్పి పద్మావతి ఇక ఆ మున్నని చూసి ఆశ్చర్యపోతుంది. అతనైతే పద్మావతితో చాలా సరదాగా కాసేపు కూర్చుని మాట్లాడుతుంటారు. ఇక ఇంతలో అతని పర్సనల్ సెక్రటరీ బయటికి వచ్చి, ఇక జాబ్స్ అయిపోయినాయి వెళ్ళిపోండి అని చెప్పి బయట ఇంటర్వ్యూస్ కోసం వెయిట్ చేసిన వాళ్ళందరినీ వెళ్ళిపోమ్మంటాడు.
తరువాత విక్కీ పద్మావతి ఇంకా రాలేదని అతని సెక్రటరీ దగ్గరికి వెళ్ళి ఏంటి ఇంతకీ లోపలికి వెళ్ళిన అమ్మాయికి జాబ్ ఇచ్చారా లేదా అని అడగడంతో సార్ ఆ అమ్మాయికి ఎప్పుడో జాబ్ కన్ఫర్మ్ చేసేశారు, తనకి మాత్రం ఇప్పుడే తెలిసింది అని ఇక అతని సెక్రటరీ పద్మావతికి జాబ్ కన్ఫర్మ్ అయినట్టుగా విక్రమాదిత్యకి చెప్తాడు. విక్కీ షాక్ అవుతూ అలానే చూస్తుండిపోతాడు. ఇక పద్మావతి ఫైల్ తీసుకుని బయటికి వచ్చి విక్కీ ముందు తెగ ఓవర్ చేస్తుంది. విక్కీ పద్మావతిని అమ్మో ఇప్పుడు దీని ఓవర్ యాక్షన్ అస్సలు తట్టుకోలేం అన్నట్టుగా ఇక అలానే చూస్తుంటాడు. పద్మావతి అయితే ఇంకా తన చేతిలో ఉన్న ఫైల్ని అటు ఇటు తిప్పుతూ ఇక తనకి ఈ ఉద్యోగం వచ్చిందని తెగ సంబరపడిపోతుంది. కానీ అక్కడ విక్రమాదిత్యకి తెలియని విషయం ఏమిటంటే పద్మావతి జీవితంలోకి కొత్త వ్యక్తి ఎంటర్ అయ్యాడు. ఇంకా అతని వల్ల విక్కీ ఎట్లాంటి సమస్యలు ఎదుర్కొంటున్నాడు, అలాగే పద్మావతి విక్రమాదిత్య మధ్యలో ఏర్పడ్డ దూరం మరింత పెద్దదవుతుందా, ఇక పద్మావతి విక్రమాదిత్య మధ్యలో వచ్చిన ఆ కొత్త వ్యక్తి పద్మావతికి దగ్గరైపోతాడా? రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్.